తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బనారస్ బాబు గురూజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. తల్లి అనిపించుకోవాలని ప్రతి మహిళ కోరిక. అమ్మ ఆ పిలుపు ఎంత మధురంగా ఉంటుంది. అందులోనూ ఇంట్లో పిల్లలు అలా తిరుగుతుంటే భలే సందడిగా ఉంటుంది. వాళ్ళతోనే సమయం అంతా గడిచిపోతుంది. ఆ అవకాశానికి, అదృష్టానికి నోచుకునే వాళ్ళని చాలామందిని చూస్తాం. అలా కొంతమంది అంటారు, నాకు తల్లి కావాలని ఉందండి, కానీ మేము లేకపోతే ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నామండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. పెళ్ళి అయిన వాళ్ళు నూతనంగా, కొంతమంది 5 ఏళ్ళు అయిపోయినా మేము ఇప్పటివరకు ఇలా ఉన్నామండి, ఇప్పుడు తల్లి కావాలనుకుంటున్నాం అనేవాళ్ళు. అంటే వీళ్ళు ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఏమైనా మార్పులు చేసుకోవాలా వాళ్ళ జీవితంలో? అంటే ఇప్పటి నుంచే అవి చేస్తే కనుక తర్వాత డెలివరీ కానీ ఇవన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి అని అంటారు కదండి. నిజంగానే ఒక ప్రిపరేషన్ ఉండాలా వీటికి? ఎలా, ఏమిటి తెలియచేయండి. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నేటి సమాజంలో యువతకి ఇది చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళ జీవితంలో. మీరు అన్నట్టుగా చాలామంది సంతానాన్ని పొందలేకపోతున్నారు. తర్వాత ఆ బాధకి పాపం వాళ్ళు సంతానం కోసమని రకరకాల పూజలే కానివ్వండి, హోమాలే కానివ్వండి, తర్వాత వైద్యంలో కూడా అనేక రకాలైనటువంటి వైద్యంలో తీసుకునేటువంటివన్నీ కూడా ఇది హోమియోపతి అని, ఆయుర్వేదం అని, ఎల్లోపతి అని, ఇలా పసరిక వైద్యం అని చెప్పి, వనమూలిక వైద్యం అని చెప్పి, పసర్లని, ఇలా రకరకాలుగా పాపం అంటే సంతానం ఎలాగైనా నాకు కలగాలి అనే ఉద్దేశంగా. ఇక ఇంగ్లీష్ వైద్యంగా చూస్తే IVF, ఏవో రకరకాలుగా వాటికి పేర్లు పెట్టారు, టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పేసి. ఇవన్నీ కూడా మనం ఇట్లాంటివి మనకి ఏమన్నా పూర్వం ఏమన్నా జరిగిన సంఘటనలు ఉన్నాయా, వేదకాలంలో ఏమన్నా ఇట్లాంటివి ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే మనకి చాలా అంటే సంతానం లేకపోవటానికి కారణాల్లో ఒకటి ఆలోచన చేస్తే, సంతానం కలిగితే కూడా తర్వాత ఈర్ష్యాద్వేషాలు ఉంటే ఎలా జరిగినాయి అనేటువంటి దానికి కూడా అప్పట్లో వాళ్ళు ఎలాంటి ఈర్ష్యాద్వేషాలతో ఉన్నారు, అసూయలతో ఉన్నారు. కొంతమందికి అయ్యింది అనుకోండి, మనము నాకే అయ్యింది నీకు కాలేదు, నాకే. కొంతమంది ఈ ఆడవాళ్ళల్లో కొంచెం ఇట్లాంటి భావనలు వస్తాయి. మగవాళ్ళు బయట తిరుగుతూ ఉండటం మూలకంగా పెద్దగా దీని గురించి ఇదప్పుడు అవుతుందిలే అన్నట్టుగా వీళ్ళు తిరుగుతూ, వీళ్ళకి బాధ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ఫ్రెండ్స్ అడిగినప్పుడు కొంచెం పైకి కనిపించకుండా. కాకపోతే మీరంటే అమ్మ అనేటువంటిది పిలుపు ఉంది చూసారమ్మా, ఇంకా అది అమృతం. ఆ పిలుపు కోసం స్త్రీ తహతహలాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. పెళ్ళైనటువంటి స్త్రీ ఎప్పుడు అమ్మ అవుతానా అనేటువంటిది. అయితే నేటి సమాజంలో ఇలాంటి తహతహ అనేటువంటిది తగ్గిపోయింది. కారణం మాకు ఇప్పుడే వద్దు. మెయిన్గా ఇప్పుడు నేను ఈ వేద కథకి ఇప్పుడు ఉండేదానికి చెప్పే ముందర కొన్ని విషయాలు ఇప్పుడు జరగటానికి గల కారణాలు కూడా మీకు చెప్తూ ఆ కథను కూడా మీకు తెలియచేస్తాను. ఇప్పుడు పెళ్ళిళ్ళే లేటుగా అవుతున్నాయి, నెంబర్ 1. నెంబర్ 2, ఈ పెళ్ళిళ్ళు లేటుగా అవటం కంటే కూడానమ్మా, మనిషి వాడు పుట్టాడు అంటే వాడిని స్కూల్ దగ్గర నుంచి ఇంట్లో పేరెంట్స్ టెన్షన్ వాతావరణంలో వాడిని పెంచుతున్నారు. వాడికి మార్కులు ఎక్కువ వచ్చినాయి, నీకెందుకు రాలేదు, కంపారిజన్. ఇదే మాదిరిగా వాడు స్ట్రెస్ లోనే అలాగే వెళ్తున్నాడు. ఈ స్ట్రెస్కి చిన్నప్పుడే శక్తి డెవలప్మెంట్ అవ్వాల్సింది, ఈ స్ట్రెస్ వలన ఉన్న శక్తి తగ్గేదల పడుతోంది. తల్లిదండ్రులకు నమస్కారం పెట్టి మరీ చెప్తున్నా నేను, ఈ విషయాన్ని కనుక మీరు క్లియర్గా చక్కగా మనసు పెట్టి విన్నట్లయితే ఎంత ప్రమాదం మీ చేతుల మీదుగా జరుగుతుందో, మీకు అనవసరమైన వ్యధ ఎందుకు జరుగుతుందో నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. ఇట్లా ఈ టెన్షన్లో వీళ్ళని పెంచడం. ఇక 10వ తరగతి అయిందంటే ఇంటర్మీడియట్ ఒక టెన్షన్ అవుతోంది. ఇంటర్మీడియట్ ఎంపీసీకి వెడితే ఇంజనీరింగ్లో సీటు కొట్టాలనేది ఒకటి, నీట్కి వెడితే డాక్టర్ అవ్వాలని ఒకటి. ఇవి రెండు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారంటే, ఈ ఒత్తిడిలో పేరెంట్స్తో సాన్నిహిత్యం ఉండదు, పేరెంట్స్తో ఆనందం తక్కువైపోయేసరికి స్నేహితుల మధ్య రకరకాలైనటువంటి కొత్త వేషాల్లో వీళ్ళు జారిపోతున్నారు. అది ఒక మత్తు పదార్థం అనుకోండి, ఒక ధూమపానం అనుకోండి, ఇంకా రకరకాలైనటువంటి చెడు అలవాట్లకు కానివ్వండి, అక్కడ మొదలు జరిగింది అనుకోండి అమ్మా. మీకు పెళ్లి వివాహానికి వచ్చేసరికల్లా మేము చిన్నప్పటి నుంచి ఏదో శక్తిని కోల్పోయాము, ఎంజాయ్మెంట్ అనేటువంటి లెవెల్స్ని కోల్పోయామని చెప్పి ఇప్పుడు మేము స్వతంత్రంగా బతకాలనే ఆలోచన అక్కడ కలుగుతుంది. ఇది అసలు తప్పు జరిగేది. మీకు అర్థమై ఉండాలని చెప్పింది దాన్ని బట్టి. ఇక్కడ
వచ్చిన తర్వాత మళ్ళీ నా మొగుడు నా మాట వినాలి అనేటువంటిది స్త్రీలకి సహజంగా కొంచెం ఉండేటువంటి భావన. దీంతో ఈమె ఎలాంటి వాడిని చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, నా భావాలు కలవాలి, నేను కలవాలి, ముందర వాడితో నేను ఎక్కడో కూర్చుని మాట్లాడాలి, పర్సనల్గా వాడిని ఎంక్వైరీ చేయాలి. ఈ మాదిరిగా పెళ్లి సంబంధాల విషయంలో జరుగుతున్నటువంటి పొరపాటు. అక్కడికి ఎందుకు పొరపాటు అంటున్నానంటే, మీరు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నలు అడగటము అవి దానిలో నేను తప్పు చెప్పటల్లా, కానీ అసలు నీకు ఆ పెళ్లి కొడుకుతో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి అనేటువంటిది గ్రహ పరిజ్ఞానం లేకుండా మీరు ఆ అబ్బాయిని పరిచయం చేస్తున్నారు అమ్మాయికి, అలాగే ఈ అబ్బాయికి ఆ అమ్మాయిని పరిచయం చేస్తున్నారు. జాతకం కలిసిందో లేదో తెలియదు అక్కడ. మళ్ళీ ఇట్లా మాట్లాడారనుకోండి, ఏమంటే మాకు జాతకాలు అవసరం లేదు అనేవాళ్ళు ఉన్నారు. మీకు అవసరం ఉందో లేదో కానీ శాస్త్రం, జాతక శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రము ఒక మనిషిని కాపాడేది తప్ప మనిషిని నాశనం చేసేది కాదు. అది మీరు తెలుసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ఎప్పుడు కూడా జ్యోతి అంటే వెలుగు, నీ జీవితంలో వెలుగులు నింపే విషయాన్ని కలిగి ఉన్నటువంటి శాస్త్రం, అందుకని జ్యోతిష్య శాస్త్రం. కాబట్టి ఆ జ్యోతిష శాస్త్రం ప్రకారంగా నీ జాతకానికి ఇక్కడ భావాలు, వ్యక్తిగత కారణాలు ఇవన్నీ ఉన్నాయా లేవా అనేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ నీకు అతనితో ఎలా ఉంటుంది, అతను నీతో ఎలా ఉంటాడని తెలుసుకోకుండా మీరు మీటింగ్ ఏర్పాటు చేసి ఏదో ఒక హోటల్కి పోయి నువ్వేం చదువుకున్నావు, నీ శాలరీ ఎంత, అదెంత, ఇదెంత, అక్కడ ఏం మాట్లాడతారో ఈ పేరెంట్స్కి కూడా తెలియదు. వాడు నా కనెక్టివిటీ కాల, కాబట్టి ఈ సంబంధం వద్దు. ఇలాగా ప్రతి సంబంధం వద్దు 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 అనుకుని చాలా దీనిలో ఒక 4-5 సంవత్సరాలు జరిగిపోతుంది. మీరు చూడండి, ఈ 4-5 సంవత్సరాల్లో వీళ్ళు ఒక డిప్రెషన్కి, అనవసరంగా డిప్రెషన్కి లోనవుతున్నారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నాకు సరైన వాడు రాలేదు, నా శాలరీ కంటే వాడికి ఎక్కువ శాలరీ లేదు, ఏంటి ఏదో చోట అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది, ఇలాంటి సంబంధం కాదు, మీరు దిక్కుమాలిన సంబంధాలు తెస్తున్నారు అనేటట్టుగా ఈ మగపిల్లలు కానీ ఆడపిల్లల ప్రవర్తన. అప్పుడు వీడు కూడా మళ్ళీ స్ట్రెస్కి లోనవుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి 30 ఏళ్ళు అవుతుంది వీడి జీవితం. ఇప్పుడు పెళ్ళైన కాడి నుంచి సంతానం ఆలోచన వద్దు, మేము ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు కలిసాం కాబట్టి. ఈ ఎంజాయ్మెంట్ ఎన్ని సంవత్సరాలో తెలియదు, దేనికో తెలియదు. ఇక నా 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడే ప్లాన్ చేసుకున్నామండి. నీ ప్లానింగ్ ఇప్పుడుంది, దేవుడి ప్లానింగ్ ఎప్పుడుందో, యోగం ఎప్పుడుందో నువ్వు తెలుసుకోవాలి. అందుకనే మన పూర్వీకులు ఎప్పుడు కూడా ఇలాంటి అనవసరమైన వాటికి మీ ముత్తాతలు కానివ్వండి, మీ ముత్తమ్మమ్మలు కానివ్వండి, నాయనమ్మలు కానివ్వండి, వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. నీ జీవితం బాగుంటుందా బాగుండదా అని తండ్రి ఆలోచన. ఇక్కడమ్మా ఈ పెళ్లి సంబంధాల విషయంలో తండ్రి మాత్రమే పూర్వం నిర్ణయం తీసుకునేవాడు, తల్లికి కూడా పర్మిషన్ ఇచ్చేవాడు కాదు. కారణం ఏమిటి, మీరు ఆడవాళ్ళు మీరేం చేస్తారు తెలిసిన, వెళ్ళిన తర్వాత 10 సార్లు అనుమానంగా అవతలవాడిని చూస్తూ ఉంటారు, ప్రతిదాన్ని అనుమానం చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి అయితే మనవాడిని సరిగ్గా చూడదండి, మీకు తెలియదు, నేను చెప్తున్నా, ఇది చెప్తున్నా అంటూ ప్రతిదానికి ఏదో ఒకటి. అక్కడ క్వశ్చన్ మార్క్ అనేది కొంచెం స్త్రీలకి అదొక అన్సాటిస్ఫాక్షన్గా ఉంటుంది వాళ్ళకి. మనసు అది, వారి మనసు అంతే. అట్లానే వాళ్ళు ఏదో చెడుగా చేయాలని కాదు. దానివల్ల ఏమవుతుంది, సంబంధం మంచిదయ్యండి, సంప్రదాయమైన కుటుంబ సంబంధం మనం చేజారిపోతామనేది తండ్రి భావన. తండ్రి ఏం ఆలోచన చేస్తాడు, వాళ్ళిద్దరూ బాగుండాలన్నట్టుగా ఆలోచన చేస్తాడు. తల్లి కూడా ఆ భావనతోనే ఫిల్టర్ డికాషన్ తీసినట్టుగా తీస్తూ ఉంటుంది ప్రతి పాయింట్. అది ఇక్కడికి అక్కడికి. అందుకని పూర్వకాలంలో తండ్రి ఒక్కడే వెళ్ళేసి సంబంధం ఖాయం చేసుకుని వస్తే, నేను మన పిల్లాడికి పెళ్లి సంబంధం ఖాయం అయిందంటే ఈ తల్లి, ఏమండి పిల్ల నల్లగా ఉందా, ఎర్రగా ఉందా, నాలాగా అందంగా ఉంది, భర్తను చూడండి, ఆవిడ అన్నం పెడుతూ, టిఫిన్లు పెడుతూ, కిళ్ళి అందిస్తూ ఏదో ఒక సమాచారం తెలుసుకోవాలి. ఇంతకీ ఎవరమ్మాయి, ఏ ఊరమ్మాయి, ఈయన ఏదో ఒక మాట వదిలితే వదిలేవాడు, తర్వాత చెప్తానని ఆ పూటకి. ఇప్పుడు కొడుకు పెళ్లి సంబంధం కుదిరింది అనగానే ఆ కొడుకు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ ఏ ఊరు చెప్పవే అని. ఇది చూడండి, ఒక ఎంత ఆనందమైన ఘట్టం. అంటే పెళ్ళి అనేటువంటిది పూర్వకాలంలో ఆనందంతో పెరిగేది. అందుకని అప్పుడు పెళ్ళవంగానే సంతానం అయ్యింది. ఆనందంలో మళ్ళీ సంతానం కలిగిందనే వార్త వింటాం, రెండో ఆనందం. దాంతో మనకు మంచి గట్టి బంధం ఏర్పడి అప్పట్లో కుటుంబాల్లో విడాకులు అనే ప్రస్తావన లేదు, సంతానం లేదనే ప్రస్తావన కూడా లేదు. ఇది అప్పటికి ఇప్పటికి నేటి సమాజం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైనటువంటి వ్యవహారం.
మీరు గమనిస్తే అప్పట్లో పెళ్లి కొడుకు పలానా ఊళ్ళో పలానా వాళ్ళ అమ్మాయిరా అని నాన్నగారు చెప్పారంటే వీడు దొంగతనంగా వాళ్ళు ఏదో నీళ్లు తేవడానికి మంచిని చెరువుకి ఆడపిల్ల నీళ్ళు తేవడానికి ఇడితే వీడు ఫ్రెండ్స్ చేసుకుని దొంగతనంగా వీడు ఒకడు అలా ఏదో కనిపించగా గడ్డి వామ దగ్గర దొంగతనంగా చూడటం ఇవన్నీ మనం గమనిస్తే ఒక ఆనందం చూడండి ఆ లోపల. ఇప్పుడు ఎదురుగుండా ఎంతసేపు టేబుల్ మీద కూర్చుని కాఫీ కప్పులు ఖాళీ అవుతున్నాయి తప్ప వీళ్ళ బుర్రలో ఉన్నటువంటి చెడు ఆలోచన ఖాళీ అవటం లేదు. మీరు గమనిస్తే ఇప్పుడు సంతానం కావాలి అంటే ఎంత ప్రయత్నం చేసినా ఈర్ష్యాద్వేషాలు, వాళ్ళకయింది నాకు కాలేదు, వాళ్ళకయింది నాకు అనేది కొంత, తర్వాత ఈ సూటిపోటి మాటలు కూడా కొంత, ఇప్పుడు కాకపోతే ఏమైంది నాకేం అనుకోవట్లేదు, నాకు అవసరం లేదు అనేటువంటి ఆడవాళ్ళల్లో కూడా మాటలు వస్తున్నాయి. ఇది పూర్వకాలంలో ఎక్కడ జరిగింది అని మనం ఆలోచన చేస్తే పాండవుల యొక్క తల్లికి తొందరగా సంతానం అయిందమ్మా. కుంతీదేవికి తొందరగా సంతానమైంది. ఆ కుంతీదేవికి సంతానం అయిందని చెప్పి ధృతరాష్ట్రుడి యొక్క భార్య కూడా వేదన పడింది, తనకు సంతానం లేటుగా అవుతోంది అని చెప్పి. అప్పుడు చాలా పూజలు చేసింది, చాలా బాధపడింది. అయితే ఈవిడికి ఎందుకు లేట్ అయ్యింది అంటే కిందటి జన్మలో ఈ యొక్క మన ధృతరాష్ట్రుడి భార్య గాంధారీదేవి ఒక వనంలో వంట చేస్తూ ఉండగా గంజి వార్చేవాళ్ళు పూర్వకాలం. మీరు మన ఇళ్లలో కూడా పాతకాలం ఇళ్లలో గంజి దాన్ని కళ్ళు ఉప్పేసుకుని కూడా తాగేవాళ్ళం మనం. ఈ గంజి వార్చే గిన్నెని పెద్ద గిన్నెటమ్మ ఆవిడ వంట చేసింది పూర్వకాలంలో. ఆ గంజిని ఒక కన్నం కనిపిస్తే ఆ కన్నంలో గంజి ఎవరు తొక్కకుండా ఉంటారని చెప్పేసి ఆ గంజిని ఆ కన్నం దగ్గర పంపింది. ఆ కన్నం లోపల 100 పాము పిల్లలు ఈ వేడి గంజికి చచ్చిపోయాయి. అందుకుని ఈవిడికి ఈ జన్మలో 100 మంది పుట్టి ఒక్కడిని కాపాడుకోకుండా 100 మందిని చంపుకున్నది. చూసారా, జన్మకి జన్మ. సంతానం అనేటువంటిది కిందటి జన్మలో మీరు చేసుకున్న పూర్వజన్మ పాప పుణ్యాల యొక్క ఫలితంగా మీకు లభిస్తుంది. ఇంకా గాంధారి ఏం చేసిందమ్మా, ఇక్కడ మీరు ఆలోచన చేస్తే ఈ గర్భస్థ రక్తపు ముద్దని వాళ్ళకంటే నేను వాళ్ళకు రేపు డెలివరీ అవుతున్నారనే ఉద్దేశంగా ఇవాళ నేను కనాలి అన్నట్టుగా ఆ గట్టి ప్రెజర్ పెట్టి ఆవిడ ఆ రక్తపు ముద్దను కన్నది, పిల్లల్ని కనలేకపోయింది. దాన్ని వేదవ్యాసుల వారి యొక్క మంత్ర ప్రభావం చేత 100 ముక్కలు చేయించి కుండల్లో పెట్టి కొన్ని రకాలైనటువంటి ద్రావకాలను కలిపి వాళ్ళన్నింటినీ కూడా కుండల్లో జాగ్రత్త చేస్తే వాళ్ళే కౌరవుల కింద పుట్టడం జరిగింది. అంటే అప్పట్లోనే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ మనకు కనిపించింది. అంటే మన వీక్షకులకు తెలియాలి సైన్సు వేదాంతంలో ఎంత గొప్పగా ఉన్నదో అనే ఆలోచన తెలియాలి. మీరు అడిగింది మామూలు ప్రశ్న కాదమ్మా, ఏదో చెప్పడానికి 2 నిమిషాల్లో చెప్పవచ్చు, కానీ చాలా దీనిలో డెప్త్ ఉన్నటువంటి మ్యాటర్ మీరు అడిగినటువంటి ప్రశ్న. కానీ దయచేసి వీక్షకులందరికీ నేను చెప్తున్నాను, పెళ్ళిని కూడా ఒత్తిడికి తెచ్చుకుని చేసుకోవద్దు. పెళ్ళిని ప్రశాంతంగా చేసుకోండి, ఆనందంగా అనుభవించండి జీవితాన్ని. సంతానం నాకు ఈ సంవత్సరం వద్దు అనే ఆలోచన వద్దు, ఈ సంవత్సరం కలిగితే ఆనందంగా దాన్ని రిసీవ్ చేసుకోండి, అది నేను చెప్పొచ్చేది. అందువలన పాండవులు వీళ్ళు ఆవిడ కందామని ప్రయత్నం చేసినా రక్తపు ముద్ద అయ్యేసరికి వాళ్ళ పిల్లలు కాలేకపోయారు కదా. అందుకని వీళ్ళందరికంటే కూడా ధర్మరాజు పెద్దవాడు అవటానికి కారణం అది. మీరు అదే ఈర్ష్య ద్వేషము పూర్వజన్మ పాపము రెండూ కలిపి పిల్లల నాశనానికి నాందయింది ఆవిడకి. మీరు గమనిస్తే కాబట్టి ఇది మనం చూడవలసినటువంటిది. అలాగే ధృతరాష్ట్రుడు కూడా గత జన్మలో ఇలాగే ఒక శాపాన్ని పొందటము, వాళ్ళ పిల్లలు ఈ విధంగా ఇదవటము ఇక్కడ జరిగినటువంటి విషయం మనకి ఆలోచన చేస్తే. సరే, ఇప్పుడు మనం మీరు అడిగిన ప్రశ్నలోకి వస్తే కనుక ఈ ప్రెగ్నెన్సీ మనం అనుకుందాము ఇవాళ నుంచి మన సంతాన ప్రయత్నం అనుకున్నప్పుడు మొట్టమొదటిగా వీళ్ళు అసలు పూర్వకాలంలో పెళ్ళైన తర్వాత గుడికి పంపించేవారు. మీరు బాగా గమనిస్తే అసలు పెళ్ళైనటువంటి వారు తొలిగా చేయవలసిన యాత్ర హనీమూన్ యాత్ర కాదు, అది తెలుసుకోండి. ఇప్పుడు ఈ యొక్క హనీమూన్ యాత్ర అని చెప్పి రకరకాలుగా తిరుగుతున్నారు, రకరకాల దోషాలని వీళ్ళ గర్భానికి తెచ్చుకుంటున్నారు. చేయవలసింది తీర్థయాత్ర. తీర్థయాత్ర ఎందుకు చేయాలి అని మీరు ఆలోచన చేయవచ్చు. కారణం, ఈ తీర్థయాత్రలో ఈ మనవడు వస్తాడు,
ఈ మనవరాలు వస్తుంది అని చెప్పి ఆ తీర్థం దగ్గర వీళ్ళు పితృదేవతలు ఉంటారటమ్మ. ఈ పితృదేవతలు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు సరిగంగ స్నానాలు చేయించేవాళ్ళు మన పూర్వీకులు కూడా. ఈ నదిలో చక్కగా ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకుని ఆ సరిగంగ స్నానం చేసి ఆ స్నానం చేసే ముందర ఆచమనం చేస్తారు ఆ నదిలో నీళ్లు. వీళ్ళు ఆచమనం చేసేటప్పుడు ఈ నీళ్ళల్లోకి ఆ పితృదేవత వచ్చి కూర్చుంటుందిటమ్మ. ఎప్పుడైతే ఇది తీసుకుంటారో ఇది పురుషుడిలో వీరశక్తిగా స్త్రీలో అండశక్తిగా వెళ్ళి అక్కడ సంతానం అవటానికి జరుగుతుంది. మీరు ఆలోచన చేయండి, మీరు చేసే యాత్రలు ఏమిటి, సంతానం కావాలి అంటే ఏమిటి, మీరు ఆలోచన చేయండి దయచేసి. నేటి యువత ఇది బాగా తెలుసుకోవాలి. మీ అందరూ కూడా బాగుండాలని నేను ఇంత సమాచారాన్ని మీ ముఖత వారందరికీ కూడా అందించే ప్రయత్నం. కానీ తీర్థయాత్ర చేయటం మూలకంగా ఆ తీర్థరాజుని దగ్గర మీ చనిపోయినటువంటి వంశస్థులు ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు మీ తాతనా ముత్తాతనా లేకపోతే మీ వంశంలో మాబయ్య మామయ్య ఎవరో తెలియదు, మేనత్త ఎవరో ఒకళ్ళు కావచ్చు. అక్కడ నిలబడతారట. ఎందుకంటే వీళ్ళు తీర్థాల దగ్గర ఎందుకు ఉంటారంటే అక్కడ పితృదేవతా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు పిలుస్తూ ఉండటం అక్కడ జరుగుతూ ఉంటుంది. మీ నాన్నగారు వెళ్ళి ఏదో పెట్టుండొచ్చు, ఆవిడ అక్కడ వచ్చి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తాడా వీడు, మళ్ళీ నాకు ఆహారం పెడతాడా అన్నట్టుగా ఏ దానమో వస్త్రమో తర్పణమో ఇస్తారు కదా అని చెప్పేసి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళంగానే మా వంశస్థులు వచ్చారన్న ఆత్మ కూడా సంతోషపడుతుంది. ఆ జీవి మీ యొక్క గర్భంలోకి వస్తుంది. అందువలన మనం తీర్థయాత్ర చేయాలి తప్ప నేటి సమాజం చేసే హనీమూన్ యాత్రలు చేయకూడదు. అది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. కాబట్టి సంతానం కావాలనుకున్న వారు ఈ నియమాన్ని తప్పకుండా పాటించండి. రెండవది సంతానం గురించి ప్రయత్నం. మీరు ఒక విషయం మాట్లాడుతూ ఈ ప్రయత్నంలో ఎలాంటి నియమాలు పాటించాలి. చక్కగా మీరు ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటి యజ్ఞంగా భావన చేస్తూ జీవితాన్ని గడపాలి. ఒకరి యందు ఒకరికి మమకారం పెరగాలి, ఒకరి యందు ఒకరికి ప్రేమ దయ అలాంటి భావనతో మీరు కనుక ఈ సంతానం ఆపేక్ష ప్రారంభించినప్పుడు ఇలాంటి జీవన విధానంలో వీళ్ళు నడుచుకోవాలమ్మా. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. అమ్మవారి ఆశీస్సు.